ఈ సమయమున తెలియజేసేటువంటి అంశం ఏంటంటే ఐక్యత గురించి తెలుసుకుంటున్నాము. ఐక్యత అనగా యూనిటీ అంటే స్నేహభావంతో ఒకరితో ఒకరు కలిసికట్టుగా ముందుకు కొనసాగటమే ఐక్యత. ఇందులో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం ఆలోచన చేయబోతున్నాము. మొట్టమొదటి విషయం ఏంటంటే కుటుంబ వ్యవస్థలో ఐక్యత గురించి తెలుసుకుంటున్నాము. రెండవది స్నేహితుల మధ్యలో ఐక్యత గురించి తెలుసుకుంటున్నాము. మూడవది దేని గురించి తెలుసుకుంటున్నామంటే సంఘములో ఐక్యత గురించి తెలుసుకుంటున్నాము. దేవుని చిత్తం అయితే మరి సమయాన్ని బట్టి ఈ యొక్క 3 పాయింట్లు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థలో ఐక్యత. కుటుంబ వ్యవస్థలో ఐక్యతకు బెస్ట్ ఉదాహరణ ఎవరంటే రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు కుటుంబ వ్యవస్థలో ఐక్యత కలిగినటువంటి వారు ఇప్పుడు మన గ్రంథంలో నుంచి ఆలోచన చేయబోతున్నాం. 15వ వచనంలో ఆమె అనగా నయోమి గారు, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనేను. ఇందులో ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే నయోమి గారి భర్త, తన యొక్క 2 కుమారులు యోదయ బెత్లెహేములో నివసించేవారు ఏ దేశానికి వెళ్ళి ఉన్నారంటే మోయాబు అనేటువంటి దేశానికి వారు వెళ్ళిపోయి ఉన్నారు. అనగా వలసగా వెళ్ళిపోయారు. వలసగా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మోయాబు అనేటువంటి ఆ దేశంలో నయోమి గారు వారిద్దరి కుమారులకు అక్కడ ఉన్నటువంటి మోయాబు స్త్రీలను వివాహం చేయడం అనేది జరిగింది. వీరు యోధులు, వీరి యొక్క జాతిలో ఉన్నటువంటి వారిని అయితే వివాహం చేయలేదు, కానీ మోయాబు దేశంలో ఉన్నటువంటి వారిని వివాహం చేయడం జరిగింది. వారు ఇంచుమించుగా ఆ దేశంలో వలస వెళ్ళి 10 సంవత్సరాలు జీవించారు. అక్కడ 10 సంవత్సరంలో జీవించిన తర్వాత ఏం జరిగిందంటే ఫస్ట్ నయోమి గారు భర్త చనిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే నయోమి గారు 2 కుమారులు ఉన్నారు, మహలోను కిల్యోను అనేటువంటి వారిద్దరు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబంలో 6 ఉండాలైతే 3 చనిపోయి ఉన్నారు, 3 మాత్రమే మిగిలి ఉన్నారు. చనిపోయిన వారు ఎవరంటే యజమానులు, కుటుంబానికి యజమానులు, కుటుంబాన్ని నడిపించేటువంటి నాయకులు చనిపోయారు. వారిని పోషించేవారు ఎవరు కూడా లేరు. అందుకని నయోమి గారు ఆలోచించి ఏమన్నారంటే 2 కోడళ్ళను పిలిచింది. సరే, నేను యోదయ బెత్లెహేము దేశానికి వెళ్ళిపోతున్నాను, అనగా మా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను. మీరిద్దరు కూడా మీ యొక్క పుట్టింటికి వెళ్ళిపోండి, మీ తల్లుల దగ్గరికి మీరు వెళ్ళిపోండి అంది. అనగానే వారిని ఏం చేసిందంటే 2 ముద్దు పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి, మరొక వివాహం మీరు చేసుకొని ప్రశాంతంగా హాయిగా జీవించండి. నేనంటే ముసలిదాన్ని అయిపోయి ఉన్నాను, నేను ఎలాగైనా బ్రతకగలను అని వెళ్ళండి అన్నప్పుడు పెద్ద కోడలు ఉన్నది ఓర్ప అనేటువంటి స్త్రీ ఏం చేసిందంటే పెద్ద కోడలు నయోమి గారిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. సరే అత్తమ్మ, మీరు మంచి సలహా ఇచ్చారు, గుడ్ సజెషన్ చేశారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని ఏం చేసిందంటే వెళ్ళిపోవడం అనేది జరిగింది. చిన్న కోడలు ఉంది, ఆమె పేరు ఏంటంటే రూతు అనేటువంటి ఆమెను కూడా అంది, నీ తోడు కోడలు వెళ్ళిపోయింది కదా, నీవు కూడా
వెళ్ళిపో అన్నప్పుడు ఆమె ఏమంటుందంటే, నా వెంట రావద్దని మాత్రం నీవు చెప్పొద్దు, నన్ను అనుసరించొద్దని మాత్రం నీవు చెప్పొద్దు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడైతే నివసిస్తావో నేను అక్కడికే వస్తా, ఎక్కడైతే నీవు మృతి పొందుతావో నేను కూడా అక్కడే మృతి పొందుతాను. నీ దేవుడు నా దేవుడు. మన ఇద్దరిని ఎడం చేసేది ఏది? మనం కలిసికట్టుగా ఉండకుండా, ఐక్యతగా ఉండకుండా మనల్ని విడిపించేది ఏదైనా ఉందంటే అదేంటది? మరణం ఒక్కటే. మరణించినప్పుడు మాత్రమే మన ఇద్దరం కూడా ఎడబాటు అవుతాము, ఐక్యతగా ఉండకుండా, కలిసిమెలిసి ఉండకుండా విడిపోతాం అంతే. బ్రతికినంత కాలం కూడా మన ఇద్దరం కూడా కలిసే ఉండాలి. కుటుంబ వ్యవస్థలో నేడు ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏదంటే కుటుంబ వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. ఇలాంటి పద్ధతి, ఇలాంటి కార్యక్రమాలు అనేవి నేటి కాలంలో నేటి కాలంలో ఎలాగైతే జరగటం అనేది చాలా చాలా అరుదు. కలిసికట్టుగా ఉండేటువంటి విషయంలో కుటుంబ వ్యవస్థ ఐక్యతను కోల్పోయి, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, కలిసికట్టుగా లేకుండా కుటుంబాలు ఏంటంటే చాలా గందరగోళానికి గురైపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు రూతు, నయోమి రూతు అనేటువంటి ఆ కుటుంబ వ్యవస్థలో వారు ఐక్యతగా ఉన్నారు. ఐక్యతగా ఉండి ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం అసలైన విషయాన్ని ఆలోచన చేయొచ్చు. రూతు అనేటువంటి ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. ఎవరు జన్మించారంటే, రూతు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకున్నప్పుడు, అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదీగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. చాలండి. ఇక్కడ మనం గమనించినప్పుడు కుటుంబ వ్యవస్థలో ఐక్యత కలిగి ఉండటం వల్ల గొప్ప ఆశీర్వాదం కలిగింది, మేలు జరిగింది, శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుకోవడం అనేది జరిగింది. ఒకరు కుటుంబ వ్యవస్థలో ఐక్యత కలిగి ఉండటం వలన, ఎక్కడ ఐక్యత? కుటుంబంలో, కుటుంబ వ్యవస్థలో ఐక్యత కలిగి ఉంటే ఇక్కడ మనం గమనిస్తున్నాము. రూతు అనేటువంటి ఆమె ఒక కుమారుని కని ఉన్నది. ఎవరిని వివాహం చేసుకుందంటే మరోసారి బోయాజు అనేటువంటి వ్యక్తిని. బోయాజు, రూతు అనేటువంటి వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ వ్యక్తి పేరేంటి? ఓబేదు అనేటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు గారి యొక్క తాతయ్య. దావీదు గారి వంశంలో నుంచి ఒక గొప్ప వ్యక్తి పుట్టుకొచ్చాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టుకు రావడం అనేది జరిగింది. కుటుంబ వ్యవస్థ బాగుంటే, కలిసిమెలిసి ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది. దానికి బెస్ట్గా ఉదాహరణగా ఉన్నవారు ఎవరంటే రూతు అనేటువంటి ఆ కుటుంబంలో, నయోమి అనేటువంటి ఆ కుటుంబంలో రూతు గారు, నయోమి గారు కలిసి జీవించారు, ఐక్యత కలిగి ఉన్నారు. వారి ద్వారా వారి కుటుంబంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేడు జన్మించడం అనేది జరిగి ఉన్నది. సరే, అది కుటుంబ వ్యవస్థ. రెండో పాయింట్కి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే స్నేహితుల మధ్యలో ఐక్యత. ఎవరి మధ్యలో? స్నేహితుల మధ్యలో ఐక్యత గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం మనం చదువుకున్నప్పుడు, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదు నాకు ఇచ్చెను. చాలండి. ఇక్కడ మనం గమనిస్తున్నాము రెండో పాయింట్గా స్నేహం అనేది, ఐక్యత అనేది ఎవరి మధ్యలో అంటే ఈసారి స్నేహితుల మధ్యలో ఐక్యత.
స్నేహితులు ఎవరంటే ఇక్కడ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వీరు. ఎవరంటే వీరిద్దరు కూడా బావా బామర్దులు. యోనాతాను దావీదు అనేటువంటి వారు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వారు. సరే, వీరి గురించి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, యోనాతాను అనేటువంటి వ్యక్తి దావీదు గారిని ఏమనుకున్నాడంటే నా ప్రాణ స్నేహితుడు అని తన మనసులో చాలా బాగా ప్రేమను పెంచుకున్నాడు. ఎవరి మీద? దావీదు గారి మీద బాగా ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. సరే, ఇలాగన వీరి స్నేహం అనేది కొద్ది కాలం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, వారికి కొన్ని సమస్యలు అనేవి రావటం అనేది జరిగింది. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, యోనాతాను గారు దావీదు గారు ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన ఏంటో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు, అయితే నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకొని ఎడల దానిని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగచేయునుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించును గాక. చాలండి. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు యోనాతాను గారు దావీదు గారు ఒక నిబంధనను చేసుకోవడం అనేది జరిగింది. నిబంధన అంటే ఏంటంటే, వారిద్దరు కూడా ప్రామిస్ చేసుకుంటున్నారు. వారు ఇక విడిపోతున్నారు. వారి జీవితంలో ఇక ఇదే లాస్ట్ ఇక మూమెంట్ ఇది. ఇక ఈ సమయాన్ని దాటితే వారిద్దరు కూడా ఇక జీవితంలో కలవరిక. లాస్ట్ మినిట్లో ఉన్నప్పుడు యోనాతాను గారు దావీదు గారు కూడా నిబంధన చేసుకుంటే ఏమంటున్నారంటే, మా తండ్రి నిన్ను చంపాలని నీకు కీడు చేయాలని నాకు తెలియలేదు ఇప్పటిదాకా. ఒకవేళ అది నిజమని తెలిస్తే నేనేం చేస్తాను, నీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. తెలియజేయటం కూడా ఎలా తెలియజేస్తానంటే, నీకేదైనా అపాయం జరుగుతుందని నాకు తెలిస్తే నీవు పలానా తోటలో దాగి ఉండు, నేను ఒక పనివాడిని తీసుకొని వస్తాను, ఏదో గురి చూచినట్లుగా ఒక 2 బాణాలు నేను విసిరేస్తా, ఆ పనివాడిని పంపిస్తాను. పనివాడిని పంపించి బాణములు నీకు యువతాలు ఉన్నాయంటే నువ్వు క్షేమంగానే ఉన్నావు, ఆ బాణములు నీకు అవతాలు ఉన్నాయి, అదిగో అవతాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, తీసుకొని రా అంటే దాని సూచన ఏంటంటే, అర్థం ఏంటంటే నీకు అపాయం అనేది సంభవించబోతుంది, నీవు పారిపో అని అర్థం. అలాగన వారిద్దరు కూడా నిబంధన చేసుకున్న తర్వాత వారు యోనాతాను గారు వారి తండ్రి గారితో మాట్లాడటం, సౌలు గారు దావీదు గారిని చంపేయాలన్న విషయము యోనాతాను గారికి నిశ్చయం అవటం, అనగా చంపేయడం అనేది గ్యారెంటీ. ఆ వ్యక్తి బ్రతకూడదని సౌలు గారు కోపాన్ని అత్యాగ్రహాన్ని చూపటము అన్నీ కూడా యోనాతాను గారు గమనించి ఏం చేశాడంటే, ఈ విషయాన్ని చెప్పడానికి అలాగుననే బాణాలను విసిరేడు. ఒక పనివాడిని తీసుకొని వెళ్ళి ఆ బాణాలు అవతాలు ఉన్నాయి అన్నాడు. ఆ పనివాడు తీసుకొని వచ్చాడు. ఆ పనివాడికి తెలియదు ఏం జరుగుతుందో. ఆ బాణాలు ఇచ్చి పనివాడికి పంపించేసాడు. తోటలో నుంచి దావీదు గారు వచ్చి తెలియజేశాడు, మా తండ్రి నీకు కీడు చేయాలనుకున్నాడు, నాకైతే తెలియలేదు, నీవు జాగ్రత్తగా మీ ఇంటికి నీవు వెళ్ళిపో అని ఆ వ్యక్తికి ఎలాంటి హాని కలగకుండా పంపించేశాడు. పంపించేటప్పుడు ఏమన్నా అంటే నిబంధనను జ్ఞాపకం చేసాడు.
ఏమి నిబంధన అంటే, నీవు రాజు అవుతావు, నీవు రాజు అయిన తర్వాత నా కుటుంబీకులలో, మా తండ్రి యొక్క కుటుంబీకులలో ఒక్కరినైనా కానీ నీవు ఎవరిని కూడా ఏం చేయకూడదు, నిర్మూలం అనేది చేయకూడదు. వారిని నన్ను బట్టి నువ్వేం చేయాలి, బ్రతికించాలి. బ్రతికించి వారికి నువ్వేం చేయాలంటే దయ చూపాలి, వారికి ఆహారాన్ని నీవు అందించాలి అని ప్రమాణం చేశాడు యోనాతాను గారు. అలాగుననే ఆ ప్రమాణాన్ని బట్టే ఏం జరిగిందంటే, దావీదు గారు మెఫీబోషేతు అనేటువంటి కుంటుకాలు కలిగినటువంటి యోనాతాను గారి కుమారుని ఏం చేశాడు, తన బల్ల యొద్దకు చేర్చుకున్నాడు. ఇలాగున వీరిద్దరి స్నేహం చాలా చాలా గొప్పది, విలువైనది. వీరి నిబంధన అనేది చాలా ఉన్నతమైనది. దావీదు గారు యోనాతాను గారు చేసినటువంటి నిబంధనను చెప్పేళ్లే అయిపోయింది అని తీసివేయలేదు. ఏదో అప్పుడేదో ఆపదలో ఉన్నాము, అవసరం వచ్చింది కాబట్టి ఏదో మాట ఇచ్చాం కానీ మాట నిలబెట్టుకుంటాం అన్నాడా, అనలేదు. అనకుండా ఏం చేశాడంటే ఖచ్చితంగా యోనాతాను గారితో ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధనను నిలబెట్టుకున్నాడు దావీదు గారు. ఎలా మనం చెప్పగలమంటే, సౌలు గారి కుటుంబీకులలో అందరిని నాశనం చేయలేదు కానీ ఆ యొక్క సంతతిని నిలవనిచ్చాడు దావీదు గారు. నేటి కాలంలో క్రొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఎవరంటే ఆ వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు. పౌలు గారు ఏ సంతతి వాడు, ఏ గోత్రం నుండి వచ్చాడు? సౌలు బెన్యామీనీయుడు. బెన్యామీనీయుడు. సౌలు గారు ఏ గోత్రము? బెన్యామీనీయుడు. ఆ గోత్రం నుండి వచ్చినటువంటి వారే వీరు. అనగా ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, దావీదు గారు వారి యొక్క స్నేహానికి ప్రతిఫలముగా, ఐక్యత కలిగి ఉండటానికి ప్రతిఫలముగా గొప్ప పౌలు అనేటువంటి వ్యక్తిని మనము చూడగలుగుతున్నాము క్రొత్త నిబంధనలో. అది రెండో పాయింట్. మూడో పాయింట్గా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, సంఘములో ఐక్యత గురించి ఆలోచన చేస్తున్నాము. నేటి కాలంలో ఇది కూడాను ఒక సమస్యగా మారిపోతుంది. సంఘముల ఐక్యత అనేది ఉండటం లేదు. సంఘములో ఎంతమంది ఉంటే అంతమందికి వారి వారి యొక్క సొంత ఆలోచనలు, ఎవరి ఆలోచన వారిది, ఎవరి విశ్వాసం వారిది అన్నట్లుగా అయిపోతుంది. ఎక్కడ? సంఘములో. సంఘములో ఐక్యత అనేది కరువైపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 41, 42 వచనాల్లో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్టిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలండి. ఇక్కడ మనం గమనించినప్పుడు, ప్రారంభంలో సంఘము ప్రారంభించబడినప్పుడు సంఘముల ఐక్యత గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ క్రీస్తు ప్రభుని యొక్క సంఘములో 3000 మంది చేర్చబడ్డారు. ఎన్ని వేల మంది? 3000 మంది చేర్చబడ్డారు. చేర్చబడినటువంటి వారందరూ కూడా అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయుట యందు ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. తర్వాత మనం గమనిస్తున్నాము, ఇప్పుడు 3000 మంది చేర్చబడ్డారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనంలో, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. ఎన్ని వేల మంది? 5000 మంది. మొట్టమొదటగా 3000 మంది, తర్వాత 5000 మంది. ఇలాగున సంఘములో చేర్చబడటం అనేది దినదినం ఏమవుతుంది? అభివృద్ధి పొందుతూ ఉన్నారు. అపోస్తల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఐక్యత కలిగి అందరూ కూడా కలిసికట్టుగా అలాగన కొనసాగిపోతూ ఉన్నారు. అలా కొనసాగిపోతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఆ హింస కలిగినప్పుడు కూడా చెదరపోయిన వారు కూడా ఏం చేశారంటే, వాక్యాన్ని ప్రకటిస్తూనే ప్రయాణం చేశారు. మరొకటి, అప్పటి కాలంలో వారు ఐక్యత కలిగి ఆ సంఘంలో పనిచేయటను బట్టి
2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేటి కాలంలో కూడా మరి మంచిలపూడి గ్రామంలో కూడాను సంఘం అనేది స్థాపించబడటం అనేది జరిగింది. దానికి కారణం ఏంటంటే ఐక్యత. సరే, ఈ ఐక్యతలో ఏం జరుగుతుందంటే కొంతమంది వచ్చి ఆ సంఘములో ఐక్యతను పోగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి వారు ప్రయత్నాలు చేస్తారంటే ఐక్యత లేకుండా గొడవలు రేపడానికి అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. చాలండి. ఇక్కడ మనం గమనించినప్పుడు సంఘము ఐక్యత కలిగి నివసించుట ద్వారా నేటి కాలంలో కూడా ఇప్పుడు కూడా ఈ 2024లో కూడా సంఘం అనేది ఇక్కడ స్థాపించడం అనేది జరిగింది. ఆ సంఘంలో ఏం జరుగుతుందంటే సమస్యలు అనేవి లేవనెత్తుతున్నారు. ఎవరంటే వారు తోడేలు స్వభావం కలిగినటువంటి వారు కలరు. వారు ఎలాంటి మాటలు చెబుతారంటే వంకర మాటలు పలుకుతారు. ఎలాంటి మాటలు? వంకర మాటలు. ఏ సంఘమైనా ఒకటేలే, ఏదైనా ప్రార్థన కాదా అని ఏంటంటే కలవరపరిచేలాగా అందరి విశ్వాసాలను ఏం చేస్తున్నారు? చెరిపేవారిలాగా తయారవుతున్నారు. అలాగునని యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 9వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 9-10 వచనాలు, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రేఫే మమ్మను అంగీకరించడం లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. నేటి కాలంలో కూడా ఏంటంటే సంఘములో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే వంకర మాటలు చెప్పేవారు కలరు. అలాగనని ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే దియోత్రేఫే అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సంఘములో తాను చేర్చుకోడు. ఎవరైనా మనకు పొరుగు దేశం నుండి లేకపోతే పొరుగురు నుంచి మన సంఘానికి వచ్చారనుకోండి, వారికి మంచినీళ్ళు ఇవ్వటము, ఆతిథ్యం చేయటము మన ధర్మము, అది ఒక సంస్కారము. అలాంటి కార్యక్రమాలు దియోత్రేఫే అనేటువంటి వ్యక్తి చేయడు. ఎవరైనా అలా చేస్తుంటే వారిని ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు, చేర్చుకోడు, చేర్చుకొననివ్వడు. అలాంటి వాడిని ఉండనీయకూడదు. అలాంటి ఆలోచన కలిగిన వారిని నేను మరలా వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. కీడు చేయటానికి కాదు, మేలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఆలోచన కలిగి ఉండండి అని ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘము నేటి కాలంలో కూడా ఇక్కడ సంఘం స్థాపించబడిందంటే వారిచ్చినటువంటి మాదిరి, వారి ఐక్యత జీవితము. నేడు మనం ఇక్కడ కూడుకుంటున్నామంటే మనలో కూడా ఏంటంటే భేదాలు, భిన్నాభిప్రాయాలు అనేవి ఉండకూడదు. ఐక్యత కలిగి దినదినము కూడా సంఖ్యలోను నాణ్యతలో రెండిటిలో కూడాను అభివృద్ధి పొందాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వక మీకు తెలియజేస్తున్నాను. ఏమైనా లోపాలు చెప్పిండి దయతో క్షమించాలని కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి సంఘమునకు విని సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక వందనం చెల్లించుకుంటున్నాను.